అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి అందించినటువంటి రాజ్యాంగం పూర్తి చేసుకుంది 75 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనకు శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కూడా దీన్ని ప్రత్యేకించి ఒక అభినందన సభగా గుర్తుంచుకోవడం జరిగింది. వాస్తవంగా ఈ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా మనం అందరం చాలా ఘనంగా జరుపుకోవడం కూడా జరిగింది. అయితే నిజంగా చెప్పుకోవాలనుకుంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనే పుట్టకపోతే ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు, నిరుపేదలైనటువంటి వారు, మధ్యతరగతి కుటుంబీకులు, వాళ్ళందరి కోసం, ప్రజలందరి కోసం, ప్రజా యోగక్షేమాల కోసం నా జాతి ప్రజలు ఏమైపోతున్నారని ఆందోళన చెంది తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ఈరోజు మనకి ఎంత చక్కగా ఉపయోగపడిందో, వినియోగపడిందో. అయినప్పటికీ ఈ దేశ సంపద, కార్మిక కర్షక వర్గాల సంపదను దోపిడీ చేస్తుంటే దోపిడీదారులకి సరైనటువంటి రాజ్యాంగం అని మనం